శుక్రవారం జుమ్మా నమాజ్ మహత్యం చూసినట్లయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు. ప్రళయం రోజున అల్లాహ్ వారంలోని 7 రోజులను వారి నిర్దిష్ట రూపాల్లో లేపుతాడు మరియు జుమా శుక్రవారం రోజును చాలా అందంగా మెరుస్తూ లేపుతాడు. వధువును వరుడి వద్దకు పంపించేటప్పుడు వధువు స్నేహితురాళ్లు ఆమెను చుట్టుముట్టుకున్నట్లుగా జుమా హక్కును చెల్లించిన వారు జుమాను చుట్టుముట్టుకుంటారు. అది వారి కోసం వెలుగునిస్తుంది. వారు ఆ వెలుగులో నడుస్తూ ఉంటారు. వారి సువాసన కస్తూరిలా పరిమళిస్తూ ఉంటుంది. వారు కర్పూరపు సుగంధ భరితమైన పర్వతాల మధ్య ఆనందిస్తూ ఉంటారు. వారు స్వర్గంలోకి ప్రవేశించే వరకు మానవులు, జిన్నాతులు ఆశ్చర్యంగా తమ చూపులను వారి వైపు ఎత్తకుండా ఉంటారు. నమాజుకు పిలిచే ముజ్జిన్లు తప్ప మరెవరూ ఈ ప్రతిఫలానికి చేరుకోలేరు. అంతేకాదు దైవ ప్రవక్త ఇలా తెలియజేశారు, ప్రజలు జుమా శుక్రవారపు నమాజ్ను నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేసిన వారి హృదయాలపై అల్లాహ్ ముద్ర వేస్తాడు మరియు వారు అశ్రద్ధపరులో జమ చేయబడతారు. సహీ ముస్లిం హదీస్ 865. ఓ అల్లాహ్, మా హృదయాలను జుమ్మా నమాజ్కు అందుబాటులో ఉంచు. ఘోరమైన పాపాల నుండి మమ్మల్ని రక్షించు. ఆమె. మిత్రులారా, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి.